తల్లి సుందరదేవి భర్త కచ్చిని కాడికెళ్ళి లోగిళ్ళ వేడికెళ్ళి వస్తుంది భర్త వచ్చరా ఘటన కన్న తల్లి సుందరదేవి కళ్ళ చూసినది అందుకే అంటారు ఆడదానికైనా భర్త భిక్ష భర్త రక్ష భర్తని మించిన ఆడదానికి భాగ్యం ఉంటది ఎట్టోడు భర్తని ఎక్కిరాదు గుడ్డోడు భర్తని కుంపియరాదు ముసలోడు మొగడాని మూతిపోట్లు భర్త మూతికి గుళ్ళున్న పొత్తులని పోరాడిందే ఆడదంటారవ్వా అది కాకుండా వెనకటోళ్ళ గుణాలు వేరు ఇప్పటోళ్ళ గుణాలు వేరు ఇంకా కృషులు కూర్చోలేదు పెద్దవ్వా కసొంటి తల్లిను భర్తలు విలువించేది వెనకటి పెద్ద మనుషులు భర్తలకు భయపడేది తెల్లరంగా లేవంగా నా భర్త దేవుడు అని భర్త రెండు గాళ్ళు మొక్కి చీపురి గట్ట చేత బట్టి ఇప్పుడు శతళ్ళు లేవరా అలనాడి తల్లులు గట్టే తిలనాడి అక్కలేనాడి చెల్లళ్ళకు నావో ఉద్దరాకమోడు నవ్వుకొరకో డ్యూటికో పోయిపోయేస్తాడు అత్యంది అని ఎవరు సత్యం అనుకుంటా అది కాకుండా ఇప్పటి ఆడోళ్ళకి సొంటోళ్ళు తెల్లరంగలే వంగ భర్తలు పెక్క పెక్కదంటారు నా సొంటికి అయ్యాడు అయిందనుకో నా సొంటి మొగ పొడైతే భర్తలు ఇవ్వకుండా మబ్బని తెలుసుకుంటే మొగల వీకెళ్ళి దాడిపోతున్నారు నా పుణ్య పురుషుడా ఈ ఉరుకులాట మొగనికి ఉందిరా పోరా అన్నట్టు భర్తలు మెచ్చిన ఆడదానికి ఏ భాగ్యం ఉండవు తడి వస్త్రం విడిచి పడి వస్త్రం కట్టుకొని అన్నమైన సీర కట్టుకొని కుత్తమైన జాకీడు వేసుకోవాలి బొమ్మలలో బంగారు బొట్టు కురుస బొమ్మలో కుంకుమ బొట్టు ఆను కళ్ళకు జారి కాడికి పెట్టుకొని ఉదకాలు చేతుని వెళ్ళి పట్టి భర్త పాద సేవకు నేను వెళ్ళిపోతాను బాల బంగారి బొమ్మరా నా చేతులు సగం అరుగుతున్నాయి నా చేతుకున్న గీతలు అరుగుతున్నాయి ఇది కాళ్ళకున్న గజ్జలు అరుగుతున్నాయి కానీ కాళ్ళ కాళ్ళు ఎందుకు అరుగుతాయి ఎందుకు ఇరుగుతాయి
వెళ్ళి ఒగ్గు కళాకారులు రావాలి అల్లా ఎంత దూరమైనా పర్వాలేదు ఎంత ఖర్చైనా పర్వాలేదు మా అమ్మ పేరు మీద రామరామని చెప్పి భజన చేసినట్టు పోడు ముంగట రామరామ అంట కష్టమైన కథ చెప్పన్నా అని ఒగ్గులను తీసుకొచ్చి వాళ్ళకు బోడకాకరకాయ కూర అంటిరు బిడ్డ బీరకాయ అలిసంతలు అంటిండ్రు మటన్ పెట్టిండ్రు చికెన్ పెట్టిండ్రు వాళ్ళకు తర్వాత సల్లబొట్టు పోసిండ్రు ఇవన్నీ తిన్నాక నెలకు 20 రోజులు కథ పోతాము 10 రోజులు ఇంటికాడ ఉంటాము మరి 20 రోజులు మటన్తో చికెన్తో తిన్నాక ఉప్పు తిన్న చెత్త ఊరుతాయి కానీ నా కాళ్ళు ఎందుకు అరుగుతాయి ఎందుకు ఎరుగుతాయి ఇంతకుముందు 6 గంటలు రాదా ఈ బళ్ళర్సకాడ బండి దిగంగానే ఆ ప్లాట్ఫారం మీద కూర్చున్నాడు అది కాళ్ళకేళ్ళలో చేతులకేళ్ళలో అదేమో అంటారయ్యా వాడు ఏ జన్మములు ఏ పాపం చేసుకుంటో వానికి కుష్ఠాది రోగం లేచిందమ్మా ఒగ్గోళ్ళు పోతారని అయ్యా మీరు కథ చెప్పబోతారు మనిషికో 10 అని చెప్పి ఏళ్ళు మొండి పెట్టుకొని మనల్ని అడుక్కున్నాడు ఆడికొచ్చిన కుట్ట నీకు అప్పుడు అత్తవారా కరువునప్పుడు కుష్ఠాది రోగం లేవని అంటుంది మొగనికి కుష్ఠాది రోగం లేస్తే పిల్లమా నీకు నాకు ఇలా ఫుడ్ వేరే చేస్తారు ఇక పెట్టి వేరే చేస్తారు భర్తకు కురిసీలే సింధు కురిసీల పైన భర్తను కూర్చుండ పెట్టిన బియ్యము సర్వల్ల అంట మునకాయతోటి 300 గొర్రెలు 76 గొర్రెలు దేవనంతుల పెరుగులతోటి భర్తకు అన్నం పెట్టింది కట్టుకుంట్ల భర్త భార్య అన్నం వేసి ఇచ్చిన వల్ల అష్టకం కొనాలేసి అన్నం రూపాయలు పిండు అన్నం తిన్నాడు ఆ చోట కూర్చున్నాడు